ఏంటివి? ఏంటివి? చూడు ఏంటిది? పట్టుకో. ఏంటమ్మది? గోట్. ఈరోజు మనం గోట్ స్టోరీ చెప్పుకుందామా? టుడే విల్ బి టెల్ ద స్టోరీ. ఓకేనా? స్టోరీ ఏంటి? గోట్స్ కింద ఒక స్టోరీ చెప్పుకున్నాం. గోట్స్ గురించి. గోట్ ఎలా వస్తుంది? ఎలా వస్తుంది? వస్తుంది. గోట్ మ్యాన్ వస్తుంది. ఇప్పుడు 2 గోట్స్ యొక్క స్టోరీ చెప్పుకుందాం మనం. ఓకేనా? 2 గోట్స్. ఏంటది? 2 గోట్స్ స్టోరీ. ఓకేనా? వన్స్ అపాన్ ఏ టైం అనగనగా ఒక రోజు అంట 2 గోట్లు ఉన్నాయంట ఒక ఫారెస్ట్ లో, ఒక అడవిలో, చిన్న గ్రామంలో. అడవి కాదు, చిన్న గ్రామంలో 2 గోట్లు ఉన్నాయంట. ఓకేనా? అవి ఏం చేసినాయి అంట 2 గోట్లు కూడా అలాగా 2 వైపుల నుంచి కూడా అలా నడుచుకుంటూ వస్తున్నాయి. ఏం చేస్తున్నాయి? నడుచుకుంటూ వస్తున్నాయి. అవునా? ఇక్కడ పెట్టు దీన్ని. ఇది ఒక గోటు. ఓకేనా? ఇప్పుడు 2 గోట్లు ఇలా నడుచుకుంటూ వస్తుంటే ఈలోపు మధ్యలో ఏమైంది? నది వచ్చింది. ఇదొక గోటు, ఇదొక గోటు. ఓకే? మధ్యలో ఏమైంది? నది వచ్చింది. అయితే మధ్యలో ఏముంది? ఒకటే వంతులు ఉంది. ఉందా? ఏంటిది? ఒకటే వంతులు ఉంది. అవునా? ఇప్పుడు ఈ గోటు వెళ్ళాలి, ఈ గోటు వెళ్ళాలి. అవునా? ఈ గోటు ఏమో ఇటు వెళ్ళాలి, ఈ గోటు ఏమో ఇటు రావాలి. ఈ 2 ఏం చేసినాయి? అప్పుడు ఇలా 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 దగ్గరకు వచ్చేసినాయి 2 గోట్లు. దగ్గరకు వచ్చిన తర్వాత ఏమైందంట? ఇప్పుడేమో వంతునికి మరి ఇటు ఖాళీలు, ఒకటే వెళ్ళాలి. ఇటు ఖాళీ లేదు, ఇటు ఖాళీ లేదు. తప్పుకుంటే పడిపోతాయి ఇందులో. అప్పుడు ఏం చేస్తున్నాయంట? ఇది వెనక్కి వెళ్ళట్లేదు, ఇది వెనక్కి వెళ్ళట్లేదు. అప్పుడు ఏమైంది? 2 కూడా నేను వెనక్కెళ్ళనంటే నేను వెనక్కెళ్ళని 2 దెబ్బలాడుకుంటున్నాయి. నువ్వునంటే నేను, నేనంటే నేనని 2 దెబ్బలాడుకుంటున్నాయి అంట. దెబ్బలాడుకుంటే ఏమైంది? 2 ఏమైనాయి? నదిలో పడిపోయినాయి. అవునా? పడిపోతే ఏమైంది? ఇది ఇలాగ 2 కూడా ఏమైతే నీళ్ళలో నుంచి పట్టుకెళ్ళిపోతాయి. అదే ఈ గోటు, ఒక గోటు పాపం తెచ్చుకోకుండా వెనక్కి ఉంటే ఏమోను, ఒకటి ముందుకెళ్ళి తర్వాత ఈ గోటు యువతలకు వచ్చును. అవునా? అందు గురించే ఎప్పుడైనా సరే మనం ఏం చేయాలి? ఒకే దారి ఉన్నప్పుడు ఆ దారిలో పంతాన్ని పోకుండా, చక్కగా దెబ్బలాడుకోకుండా ఏం చేయాలి? కాంప్రమైజ్ అయ్యి అర్థం చేసుకొని మనం తప్పుకోవాలి. అర్థమైందా? ఎదురోళ్ళు మనం తప్పుకోలేదు అనుకో, మనం కొంచెం తప్పుకుంటే అప్పుడు వాళ్ళు వెళ్ళిపోతారు. తర్వాత మన దారిలో మనం వెళ్ళిపోవచ్చు. అవునా?